హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక బాలు వాళ్ళు అయితే వచ్చి ఫుల్గా తాగేసి ఉంటారు ఇంటికి వచ్చేసరికి. అది చూసి సత్యం అయితే ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంట్రా మీకు నేను చెప్పింది? సిగ్గు లేకుండా ఇంటికి తాగి వస్తారా? తాగొద్దని చెప్పినా సరే తాగి వస్తారా? మీ ముగ్గురు ఇలా తాగుతారని అనుకోలేదురా. ఛే, నా పరువు మొత్తం తీసి పడేశారు. ఆయన నన్ను ఎంత బాగా పొగిడారో ఆ రోజే మర్చిపోయేలా చేశారు కదరా మీరు. తాగేసిన పరువు తీశారు అని సత్యం అంటుంటే, నాన్న వీడి వల్ల నన్ను తాగాం మేము అని బాలు అంటుంటే, చాలే, నువ్వు ఎవరి వల్ల తాగుతావు మాకు తెలీదా? నువ్వు తాగడం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళిద్దరూ తాగుంటారు అని ఇక ప్రభావతి అంటుంటే, ఏంటత్తయ్య మీరు ఫంక్షన్లో లాస్ట్ దాకా ఉన్నారా? లేదు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అనిక ప్రభావతి మీనని అడుగుతుంటే, మరి మీకెలా తెలుసు? ఫస్ట్ మా ఆయన తాగేసి వాళ్ళిద్దరిని మందు కొట్టించేలా చేశారని మీరెలా చెప్పగలుగుతారు? అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు చెప్పినట్టు చెప్తున్నారు ఏంటత్తయ్య అని చెప్పేసి ఇక మీనా అడిగేసరికి, సర్లే అయితే వీడు తాగాడు. అసలు ఎంత తాగాడు? నీకు మాటిస్తే తాగడని చెప్పేసి అన్నావు కదా, మరి నీకు మాటిచ్చాడా? మరి ఎందుకని ఆ మాటను జవదాటి అలా మందు తాగేశాడు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, పోన్లేండి క్లయింట్ కోసం అని తాగారు, ఆయన తప్పేముంది అని మీనా అంటుంటే, లేదమ్మా మీనా, నువ్వు అసలు మీ ఆయనకి సపోర్ట్ చేయడానికి ఇందులో 1% కూడా లేదు. వీళ్ళ ముగ్గురు బయట పడుకోవాలి అని సత్యం అయితే తలుపేసేసి లోపలికైతే వచ్చేస్తాడు. ఏమీనా, ఎందుకని అంత కంగారు పడుతున్నావు? ఉంటే ఉండనివ్వు బయట, వాళ్ళకి బుద్ధి రావాలి. లేకపోతే చెప్ప చేయకుండా తాగను అని చెప్పి వాళ్ళ నాన్నగారికి మాటిచ్చి నాకు కూడా మాటిచ్చి మళ్ళీ వెళ్ళి తాగుతున్నాడంటే అసలు ఇలా తయారయ్యాడో రవి అని చెప్పేసి ఇక శృతికైతే కోపం వచ్చి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి ఏమో ఫోన్ కోసం అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి.